హలో అండి. నమస్తే. నేను మీ గీతా జాన్ రెడ్డి. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 5 డేస్ మంచి ఫారెన్ ట్రిప్‌లో ఉండి ఎంజాయ్ చేసినాం. సో, ఈ బిజినెస్ నుంచి లగ్జరీ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చినామనమాట. సో, ప్రెజెంట్ నల్గొండ సీఈఓకెళ్తున్నాం. నేను మై గ్రేట్ అప్లైన్ సంధ్య మేడం ఇద్దరం కూడా వెళ్తున్నామనమాట. సో, ఒకసారి ఆలోచించండి. చాలామంది మేము వీడియోస్ పెట్టినప్పుడు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు? ఇంత కష్టం ఎందుకు? లేడీస్ గదా! మంచిగా ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్నా గూడా మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు లేరా అని చాలామంది మాకు సలహా ఇచ్చినారు. కానీ మేమేది పట్టించుకోకుండా సీరియస్‌గా బిజినెస్‌ని బిల్డ్ చేసి కష్టం అంటూ అంటే ఎంత లాంగ్ అయినా సరే మాకు ప్లాన్ ఉంది అంటే ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ కానీ, నైట్ గానీ అంటే ఏ టైం చూసుకునే వాళ్ళం కాదు. సో, అంత హార్డ్ వర్క్ చేసినాం గాబట్టే గత 5 డేస్ నుంచి మేము దుబాయ్, ఖతర్ 2 కంట్రీస్ తిరిగేసి వచ్చినాం. ఎంజాయ్ చేయడానికి, కష్టపడడానికి కాదు. ఇండియాలో కష్టపడుతున్నాం. అదర్ కంట్రీస్‌కెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. సింగిల్ లేడీస్‌గా మేము ఇంత సక్సెస్ తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మీరు కూడా సాధించగలుగుతారు. మీలో డ్రీమ్ ఉంటే. సో, ఇక్కడ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు బయట కొనే ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ బయట కొనే బదులు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వాడుకుంటూ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవి యూజ్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళకి మేము రిఫర్ చేయడం వలన ఈరోజు దేశాలు తిరుగుతున్నాం ఎంజాయ్ చేయడానికి. సో, ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో, అలసిపోవట్లేదు మేము చూడండి. నిన్ననే మేము దుబాయ్ నుంచి రావడం జరిగింది. సో, ఈరోజు మళ్ళీ సీఈఓకెళ్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు అలసిపోతున్నాం? ఈ ఏజ్‌లో మనం అలసిపోతే రేపు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడాల్సొస్తది బతకడానికి. కానీ ఇక్కడ మేము అలసిపోవట్లే. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మీటింగ్స్‌కి మా 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 ఫీల్డ్‌కి మేము స్టార్ట్ అయిపోయినాం. సో, ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఒంట్లో శక్తి ఉన్నప్పుడే కష్టపడదాము. తర్వాత ఒక 5 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం మనం ఎప్పటి వరకు బతుకుంటే అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు. ఓకేనా? సో, మాకు మాత్రం మేము స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినాం. అన్ని దేశాలు చుట్టొస్తాం ఖచ్చితంగా. మేము ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అన్ని దేశాలు చుట్టొస్తాము. ఆ నమ్మకం మాకొచ్చింది. ఆ ప్రూఫ్స్ కూడా మీకు వీడియో రూపంలో, ఫోటోల రూపంలో మీకు చూపిస్తాము. సో, మీరు రెడీగా ఉండి చూడడానికి ఉంటారా? మాతో పాటు ఎంజాయ్ చేయడానికి వస్తారా? నిర్ణయం మీరే తీసుకోండి. సో, మై గ్రేట్ అప్లైన్ మాట్లాడతారు. మేడం పేరు సంధ్య మేడం. మేడం వచ్చేసి మంత్లీ 5 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు మన బిజినెస్ నుంచి. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్లో ఉన్నారనమాట. ఎస్ ప్లీజ్ మేడం. హలో అండి అందరికి. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే నిజంగా కష్టంతో చేస్తే ఏ పనైనా అంటే కష్టమే అవుతుంది. ఇంకా అంటే ఇబ్బంది పడుకుంటూ చేసినాం అనుకోండి అది కష్టం అనిపిస్తుంది. కానీ ఇష్టంతో చేసినాం అనుకోండి మనకు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. మేము కూడా ఏంటి అని అంటే ఒక 4,000 వస్తే చాలా చెప్పి స్టార్ట్ చేసుకున్నాం. మేము ఈ రోజు ఏంటి అని అంటే దేశ విదేశాలు తిరిగి ఆల్మోస్ట్ మన గ్రేట్ అప్లైన్ దాసు సార్ చెప్తున్నారు అనమాట. ఏమనంటే ఒక పాస్పోర్ట్ లో ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్ అంటే అన్ని స్టాంపులు మన పాస్పోర్ట్ లో ఉండాలి అని చెప్పి. కానీ ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. 5 రోజులు అసలు మాకు ప్రపంచం మొత్తానికి దూరంగా అంత ఎంజాయ్ చేసి వచ్చినామంటే ఒకసారి ఆలోచించండి. మన దేశానికి దూరంగా వెళ్ళి నడి సముద్రంలో నిద్రపోయి ఒక జోలపాట లాంటి ఒక సముద్రపు అలని మేము ఎంజాయ్ చేసి వచ్చినాము. ఎక్సలెంట్ అండి. కానీ ఒక్కటి నేను చెప్తున్నా మీ అందరికి ఏంటి అని అంటే ఇంకా చూస్తూ ఉండకండి. చూస్తూ ఉన్నారనుకోండి ఈ రోజు రేపు పొద్దున నిన్న అవుతుంది. పోయిన టైం గడిచిపోతుంది. కానీ మీ జీవితంలో మీ కళ అనేది నెరవేరదు. అరే నేను ఆ రోజే చెప్తే వింటే బాగుండేది అని మీరు అనుకోవద్దు. ఈ రోజైనా నిర్ణయం తీసుకోండి. మీ ఇంట్లోకి వాడే నిత్యావసరాలు షాప్ చేంజ్ చేయండి. ఖచ్చితంగా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సిస్టమ్ని ఫాలో అవ్వండి, అప్లైని ఫాలో అవ్వండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. మేము తీసుకొని వెళ్తాం. మేము వెళ్ళే దారిలో మీరు మాతో పాటు వస్తారు. మాతో పాటు ఆల్మోస్ట్ నిన్న మేము మాతో పాటు మన ఆర్గనైజేషన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20+ పీపుల్ని మేము దుబాయ్ తీసుకొని వెళ్ళినాం. థాయిలాండ్కి కొన్ని వందల మంది వస్తున్నారు. కానీ ఈరోజు ఇప్పటిదాకా మేడం చెప్పినట్టుగా మీతోటి ఏం కాదు మేడం, మీరు ఏం చెయ్యలేరు అనుకునేటోళ్ళకి ఇంకేం కావాలి. ఈరోజు కార్లో మేము వెళ్తున్నాము. ఒకప్పుడు బస్సు, 2 వీలర్, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఈరోజు కారు, నిన్న ఫ్లైట్ అయితే లెక్కలేనన్ని సార్లు ఎక్కుతున్నాం. ఎక్కడ పోయిరానంటే దుబాయ్లో ఉన్నాం, ఖతర్లో ఉన్నాం అనే ప్లేస్కి వచ్చినాం. తలనొప్పి వచ్చిందంటే దుబాయ్కి వెళ్ళి టీ తాగి వస్తున్నాం. అంటే ఇలాంటి అవకాశం మీకు వద్దా? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎన్ని రోజులు ఆ ఇంట్లోనే వంటింటికే పరిమితమై ఉంటారు చెప్పండి. మీ అంటే ఈ అవకాశం తీసుకోకుండా
ఇంకా ఈ వీడియోలు మాత్రమే చూడకండి, చూడండి కానీ వీడియో రూపంలో ఖచ్చితంగా మీరు కూడా బయటికి రావాలి, మా ప్లేస్లో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకవేళ ఈ నిర్ణయం ఇంకా మీరు వెస్టీజ్ అవకాశాన్ని తీసుకోలేదు అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అండి, ఒక్క రూపాయి పెట్టుబడి లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకోండి. ఒకవేళ తీసుకోలేదు అంటే మీ పిల్లల 3 తరాల జీవితాన్ని మీరే నాశనం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఏంటి అని అంటే అవకాశాన్ని యూజ్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా అవకాశం ఉందండి. ఈరోజు మేము మా పిల్లలు చాలా హ్యాపీ. మేము ఒక్కరమే కాదు, చాలా మంది టీంలో కూడా మంచి మొమెంటము, మంచి కార్లు వస్తున్నాయి. మీ లైఫ్ కూడా చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. విష్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసిరు కదా, ఇంకెన్ని రోజులు చూస్తారు వీడియోలు? మీరు కూడా వీడియోలు చేయాలి, మీ వీడియోలు మేము చూడాలి. ఓకేనా? సో నిర్ణయం తీసుకోండి, మేమున్నా మీకు సపోర్ట్ చేయడానికి. సింపుల్ హోమ్ మేకర్స్ ఈరోజు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఓకేనా? లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు. ఇంత ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఆలోచించండి. మీకు కూడా ఉంది ఈ అవకాశం. తొందరగా నిర్ణయం తీసుకోండి, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.